నమో వెంకటేశాయ. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనం తిరుమల సమాచారం ఇస్తుంటాం. ఇప్పుడే మనకు ఒక అప్డేట్ వచ్చిందండి. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లో చిన్న మార్పులు జరిగినాయి. ఇప్పటి వరకు శ్రీవాణి టికెట్ల దర్శనం కోసం 3 రోజుల సమయం పడుతుంది. కొత్త విధానంలో ఏ రోజు టికెట్ తీసుకుంటే ఆ రోజే దర్శనం. ఆగస్టు 1 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు ప్రయోగాత్మక పరిశీలన చేస్తున్నారు. నవంబర్ 1 నుంచి పూర్తి స్థాయిలో అమల్లో వస్తుంది. శ్రీవారి దర్శన టోకన్లతో తిరుమలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం నూతన విధానం ప్రవేశపెట్టింది. కొత్త విధానం ప్రకారం ఆఫ్లైన్ శ్రీవారి టికెట్తో వచ్చే భక్తులు తాము వచ్చిన రోజునే శ్రీవారి దర్శనం చేసుకునే వెసులుబాటు పొందనున్నారు. ఈ విధానం ఆగస్టు 1 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు ప్రయోగాత్మక అమలు చేయనున్నారు. ప్రస్తుత విధానం ఇప్పటి వరకు శ్రీవాణి టికెట్ దర్శనం కోసం భక్తులు సుమారు 3 రోజుల సమయం పడుతుంది. నూతన విధానం ఆన్లైన్ శ్రీవాణి టికెట్లు వచ్చే రోజునే జారీ చేస్తారు. అదే రోజు దర్శనం కల్పిస్తారు. టికెట్ జారీ ఉదయం 10 గంటలకు. మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన 800 టికెట్లు రేణిగుంట విమానాశ్రయంలో ఉదయం 7 గంటల నుంచి కోటా ఉన్నంత వరకు 200 టికెట్లు జారీ చేస్తారు. దర్శన సమయం సాయంత్రం 4:30కు వైకుంఠ క్యూప్లెక్స్లో వైకుంఠం 1+1 వద్ద రిపోర్ట్ చేయాలి. ఆన్లైన్ టికెట్లు అక్టోబర్ 31వ తేదీ వరకు ఆన్లైన్లో శ్రీవాణి టికెట్ పొందిన భక్తులకు యథావిధిగా ఉదయం 10 గంటలకు దర్శనం అనుమతించబడుతుంది. నవంబర్ 1 నుంచి ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో టికెట్లు భక్తులు సాయంత్రం 4:30కు దర్శనం కోసం వైకుంఠం క్యూప్లెక్స్ కాంప్లెక్స్ 1 ద్వారా అనుమతిస్తారు. నూతన విధానం ద్వారా భక్తులు దర్శన సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకొని వచ్చిన రోజునే శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం పొందుతారని టీటీడీ తెలిపింది. భక్తులు ఉదయం 10 గంటలకు శ్రీవారి టికెట్లు జారీ కేంద్రాల వద్ద చేరుకోవాలని కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.